టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఇవాళ ఆయన నా బాధని కొంత అర్థం చేసుకున్నారని ఊరటగా ఉన్నా దీన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఈయనలో మార్పుని గాని, ఈయన చూపిస్తున్న జాలి గాని, ఈయనతో సంతోషం గాని శాశ్వతం అనే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈయనతో సంతోషం నీటి బుడగలా ఉంటుంది. దేన్ని నమ్మలేకపోతున్నా. అమ్మా, చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత ఆ మధు విషయంలో కరెక్ట్గా ఉంది. ఒకవైపు మా అక్క, మరోవైపు నందు. ఆ పిల్లని ఏమాత్రం లెక్క చేయకుండా పక్కన పెడుతున్నా దాని పొగరు మాత్రం అనగడం లేదు. అది నా చెంప మీద చేయి చేసుకుంటా అంటుంది. నువ్వు దాని జోలికి ఎందుకెళ్ళావురా? అది నిజంగా కొట్టే రకం. ఏదైనా ఉంటే నన్ను పిలిచి కదా మాట్లాడాలి. ఆ నిజంగానే కొట్టేది. ఇప్పుడు కూరలు పీకేసిన పాములాగా పడుంది కాబట్టి కొట్టలేదు. వాళ్ళ నాన్న మాట తీసుకుని మంచి పని చేశాడు. వాళ్ళ నాన్న మాట తీసుకోవడం ఏంట్రా? అవునమ్మా, ఇక్కడ ఏం జరిగినా సర్దుకుపోవాలని, కిక్కురు మనకుండా పడుండాలని వాళ్ళ నాన్న ఆ పిల్లతోటి మాట తీసుకున్నాడంట. ఆ మాట కట్టుబడి నన్ను ఏమనకుండా వదిలేసింది. లేకపోతే నా చెంప మీద దాని చెయ్యి నాట్యం చేసేదంట. ఓహో, వాళ్ళ నాన్న మాట తీసుకున్నాడా? మంచి పని చేశాడ్రా. అదేమన్నది? దాని చెయ్యి నీ చెంప మీద నాట్యం చేస్తుంది అన్నదా? దాన్నిప్పుడు తీసుకురారా. దాని చెంప మీద నీ చెయ్యి నాట్యం చేసేలా చేస్తాను. అమ్మో, నువ్వేదో స్కెచ్ వేశావు. ఇది అనవసరమైన రిస్కు. రే, అవకాశం వచ్చినప్పుడు వాడేసుకోవాలరా. దాన్నిప్పుడు లాగి పెట్టి తన్నినా కిక్కురు మనకుండా పడుంటుంది. వాళ్ళ నాన్నకి మాటిచ్చింది అంటే అది ప్రాణం పోయినా జవదాటదు. కాబట్టి దాన్నిప్పుడు మనం పట్టుకుని తన్నినా పడుంటుంది. వెళ్ళి తీసుకురా చెప్తాను. వెళ్ళు. రాని దాని చెంపలు ఈరోజు బ్యాండ్ వాయించినట్టు వాయించేస్తా. అమ్మా, పిలిచారంట? ఏంటే, ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడతానే. ఏమనుకుంటున్నావు నువ్వు? పెద్ద పిస్తా అనుకుంటున్నావా? ఒక మగాండు పట్టుకుని, అది నా కొడుకును పట్టుకుని వాడి చెంప చెల్లుమనిపిస్తానంటావా? చెంప చెల్లుమనిపిస్తాననలేదు. చెంప చెల్లుమనిపించే పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఓహో, నాకే వార్నింగ్లు ఇస్తున్నావా నువ్వు? చిచి, నేను వార్నింగ్లు ఇవ్వడం ఏంటి? మీ అబ్బాయి చెప్పిన విషయం చెప్తున్నా. నువ్వు వాణ్ణి కొడతానన్నావు కదా. ఏది కొట్టు చూద్దాం. కొట్టు. చూడండి, మీరు కావాలని ఏదో గొడవకి లాగుతున్నారు. మీరు సీరియస్గా నాతో గొడవపడ్డా మీతో గొడవపడే పరిస్థితిలో నేను లేను. దయచేసి నన్ను క్షమించండి. నేనొస్తాను. ఏయ్, ఎక్కడికి పోతున్నావే? నువ్వు నీ పాటికి ఒక మగాడిని పట్టుకుని అంత మాట అనేస్తే అది వింటూ నేను సైలెంట్గా కూర్చోవాలా? ఒరే కోటి, నీ చెంప మీద దాని చెయ్యి నాట్యం చేస్తుంది అంది కదా. ఇప్పుడు నీ చెయ్యి దాని చెంప మీద నాట్యం చేయనిరా. కొట్టా నువ్వు, కొట్టు. అమ్మాయి, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం అంత బాగోదేమో. ఏదున్నా మీరు చూసుకోండి. రేయ్, దాంతో ఒక మాట పడ్డావు. ఇప్పుడు కొట్టమంటే దంకడానికి సిగ్గులేదు? కొడతానని చెప్పిన దాని చెంప చెల్లుమనిపించాలరా. కొట్టు, లేకపోతే నేను నిన్ను. వదిలే. ఓకే, నేనెందుకు తగ్గుతా? కొడతా. కొట్టు. అమ్మా! అయ్యో, ఏంటి బాబాయ్? ఆడదాన్ని, పైగా కన్న తల్లిని పట్టుకొని ఇలా కొడతారా? అయ్యో అయ్యో, అమ్మా అమ్మా, లేమ్మా లేమ్మా. అయ్యో, ఒరే దరిద్రుడా, పన్ను కదిలిపోయింది కదరా. అబ్బా, దాన్ని కొట్టమంటే నన్ను కొట్టావేంట్రా? కొట్టే సమయానికి తప్పుకుందే. నువ్వు పక్కన నిలబడ్డావు, నేనేం చేయను? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పక్కింటిని తగిలిపెట్టేయాలనుకుంటే ఆ నిప్పు
మనింటికి కూడా అంటుకుంటుంది. అనవసరంగా నా మీద చేయి చేసుకోవాలనుకుంటేనే పరిస్థితి ఇలా ఉంది. పని కట్టుకొని నా జీవితం నాశనం చేయాలనుకున్నారనుకోండి, మీ జీవితాలు ఏమవుతాయో ఆలోచించుకోండి.